తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొమ్రవెల్లి మల్లన్న ఆలయాన్ని చేరుకునే మార్గాన్ని మరింత సులభతరం చేస్తూ హైదరాబాద్ నుంచి కొమ్రవెల్లి మల్లన్న చెంతకు చేరుకునేందుకు వీలుగా నూతన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. కొమ్రవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శుభ వచ్చింది. 6 కోట్ల వ్యయంతో కొమ్రవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్జల వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు. 2 ఏళ్లలోనే రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమ్రవెల్లి రైల్వే స్టేషన్ ను మల్లన్న భక్తులకు అంకితం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి కొమ్రవెల్లికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కేవలం 25 రూపాయలతోనే భక్తులు హైదరాబాద్ నుంచి కొమ్రవెల్లి ఆలయానికి చేరుకోవచ్చన్నారు. మన ఆరాధ్య దైవమైనటువంటి కొమ్రవెల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో సరిగ్గా 2 సంవత్సరాల లోపల మళ్ళీ దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామివారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ను అంకితం చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ముఖ్యంగా కులదైవంగా భావించేటువంటి యాదవ కుటుంబాలు, కురుమ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు తీసుకొని రావాలంటే మినిమం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చిన తర్వాత 25 రూపాయలకు హైదరాబాద్ నుంచి కొమరవెల్లి చేరుకోవడానికి 25 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాం. అదే కాదు, సీజనల్ టికెట్ 100 రూపాయలు పెడితే నెల రోజుల వరకు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా పోవచ్చు. సీజనల్ టికెట్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు డీజిల్తో ఇది నడుపుతా ఉన్నాం. దీనికి 330 కోట్ల రూపాయలతోటి దీన్ని విద్యుతీకరణ చేయబోతా ఉన్నాము. 330 కోట్లతో కూడా మనవి చేస్తా ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. దీనికి మరొక 2 ప్లాట్ఫామ్లు చేయాలని, అదేవిధంగా ఒక లూప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికోసం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారు దానికి 40 కోట్ల రూపాయలు కేటాయించి మరింతగా ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా నేను రైల్వే అధికారులకు కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ నుంచి దేవాలయం వరకు షటిల్ బస్సులు పెట్టాలి. ట్రైన్ వచ్చే టైంలో, ట్రైన్ వెళ్ళే టైంలో షటిల్ బస్సులు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళని కోరుతాను. సౌత్ సెంట్రల్ రైల్వే గారు జీఎం గారు ఉత్తరం రాస్తారు, నేను కూడా రాస్తాను. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి కనెక్టివిటీ బస్సు దేవాలయం వరకు ఆర్టీసీ బస్సు, షటిల్ బస్సులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇది భక్తుల కోసం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, రైతులు తమ పాలు కానీ కూరగాయలు కానీ తీసుకెళ్లడం కోసం కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం కానీ, ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సామాన్ కొనుక్కొని రావడం కోసం కానీ ఈ రైల్వే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. నేను సిద్దిపేటకు ఈ యొక్క మెదక్లో రైల్వే స్టేషన్ మన యొక్క రఘునందన్ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ ప్రారంభించడానికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ అనుకున్నాము, ఈ నుంచే పోతుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాము. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత వారు వెంటనే మరి రైల్వే మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైల్వే స్టేషన్ మన కళ్ళ ముందుంది. అంతేకాదు సిరిసిల్లకు డిసెంబర్ 26 లోపల, ఈ సంవత్సరం 26 లోపల
సిరిసిల్ల కూడా రైల్వే ప్రారంభం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మన తెలంగాణలో మరొక కాశీ అయినటువంటి వేములవాడకు జూన్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల కానీ 2028 జూన్ లోపల వేములవాడ కూడా రైల్వేను కనెక్టివిటీ తోటి అనుసంధానం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా కొత్తపల్లికి 2029 లోపల కొత్తపల్లికి కూడా రైల్వే తోటి అనుసంధానం చేయబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మన యాదాద్రికి హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు కూడా సుమారు 500 కోట్ల రూపాయలతోటి ఎంఎంటీఎస్ రైలు వేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి భూసేకరణ పనులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా చేస్తే, నేను ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం 2 సార్లు రాశాను, ఎంత తొందరగా హైదరాబాద్ టు యాదగిరి గుట్ట ఎంఎంటీఎస్ రైలు తప్పకుండా పనులు ప్రారంభిస్తాము. ఇప్పటికే కొన్ని టెండర్లు వేశాము. భూసేకరణ పూర్తయితే ఆ పనులు కూడా వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా మన తెలంగాణలో రికార్డు స్థాయిలో 340 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్స్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంతేకాకుండా డబ్లింగ్ కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేశాము, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేశాము, ట్రిప్లింగ్ ఉంటే క్వాడ్రిప్లింగ్ చేశాము, 4 లైన్లు. ఆ రకంగా 576 కిలోమీటర్లు ఈ యొక్క రైల్వే లైన్లు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కాజీపేట బైపాస్ ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా మరొక విషయం, తెలంగాణలో ఈ యొక్క రోడ్డు తప్ప మొత్తం ఎలక్ట్రిఫికేషన్ రైల్వే నెట్వర్క్ అంతా రికార్డు స్థాయిలో దేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉండే విధంగా ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ చేశామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సుమారు 48,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంది. ఆ 48,000 కోట్ల రూపాయలు పనులు చాలా తొందరగా టైం బడ్జెట్గా చేస్తా ఉన్నాము. దానికి కూడా అక్కడక్కడ భూమి సేకరణ పనులు ఉన్నాయి. ఆ భూసేకరణ పూర్తయితే ఆ యొక్క పనులను కూడా వేగవంతంగా చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు 3,500 కోట్ల రూపాయలతోటి 173 కిలోమీటర్ల పాండురంగాపురం భద్రాచలం లైన్ కూడా అది కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్లో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో, నాకు తెలిసినంత వరకు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరగడం లేదు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్తో సహా, కాచిపేట రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్తో సహా ఏకకాలంలో 43 రైల్వే స్టేషన్లు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఒక రైల్వే విప్లవం వచ్చే విధంగా ఈరోజు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆధునికమైనటువంటి పద్ధతిలో పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి ఎంత అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉందో. అంతేకాకుండా